చిలకలూరుపేట లోకల్ హాస్పిటల్లో ఒక హాస్పిటల్ నేను ఎరుగుతున్నాను. మొన్న గోపి కోసం పోయాను. డాక్టర్ కొమ్మినేని వీరశంకర్రావు గారి కుమార్తె సోదరి. ఒకసారి 2ంటికి ఒక పేషెంట్ తీసుకొని వెళ్ళాను నేను. 2ంటికి చాలా నాళ్ళ క్రితం. డాక్టర్ ఆమె. అసలు ఆ జామున రారు మనుషులు, ఎందుకంటే కరెక్ట్గా భయంకరంగా నిద్ర పట్టే టైం అది. ఆ టైంలో తీసి దేవుని పాత్రలుగా వాడబట్టానికి మనం తీర్మానం చేసుకుంటామో, దైవ సేవ కొరకు ఆత్మల భారంతో మనం అడుగు ముందుకేస్తామో, అప్పుడట నీవు ఆశించేవి, నీకు అవసరమైనవి, న్యాయమైనవన్నీ కూడా నీకు అనుగ్రహిస్తాడంట ఆయన. అంటాను ఎందుకు చెప్తా అంటే మత్తయి సువార్త 6లో రాస్తుంది, మొదట ఆయన నీతిని రాజ్యమును మీరు వెదకండి, పిదప మీకు అన్నీ అనుగ్రహింపబడును అన్నాడు. రారాజు పని మీద దృష్టి పెట్టండి. గుర్తుపెట్టుకోండి, నువ్వు రాజు పని చేస్తున్నావు. అవసరమైతే రాజు తన ఖజానా నీ కోసం ఓపెన్ చేసి నిన్ను పోషించుకుంటాడు. హల్లెలూయా. అవసరమైతే నీకు అన్ని ద్వారాలు ముయ్యబడితే రాజు ఖజానా ఓపెన్ చేసి ఇస్తాడు. పో, ఆయనే చూస్తాడు. అందుకే నేను ఎన్ని ఒత్తిళ్లలో ఉండి కూడా అన్నీ నా ప్రభువే చూసుకుంటాడు, ఆయన్ని బట్టి నేను అడుగేస్తున్నానని అడుగు ముందుకేసాను. రోజు జీవనోపాధి సంబంధమైనటువంటి ఉపాధిలో వెళుతున్న దినాల్లో ఎప్పుడన్నా ఒకరోజు సెలవు వస్తే మందిరంలోకి వెళ్ళేవాడిని. ఇంక రెండో దానికి వెళ్ళను, మందిరంకే వెళ్తాను. మందిరంలోకి వెళ్ళి మందిరంలో కూర్చొని ఆ బండను పట్టుకొని ఏడ్చేవాడిని. మీరు నమ్మండి నమ్మకపోండి, నేను చెప్పేది నిజం. బండ, దేవుని మందిరంలో బండలేసి ఉంటాయిగా, ఆ బండల్లో ఒక బండ మీద పట్టుకొని బండను పట్టుకొని ఏడ్చి అక్కడ కన్నీరు గార్చేవాడిని. ఏ కారణం చేతంటే, అబ్బా నాకంటే కూడా ఈ బండ జన్మ ధన్యం కదా ప్రభువా. ఎందుకు అంటే ఇది ఎనీ టైం నీ మందిరంలోనే ఉంటుంది, కానీ నాకు లేదే. ఎప్పుడో ఒకసారి మాత్రమే నీ సన్నిధిలోకి నేను కనబడే పరిస్థితి ఉంది. ఇక మిగిలిన సమయం అంతా ఆహార అన్వేషణ కోసం, కుటుంబ బాధ్యతల కోసం నేను పరిగెత్తాల్సి వస్తుంది కదా. నాకంటే ఈ బండదెంత భాగ్యం ప్రభువా అని ఇచ్చాను. ఇవన్నీ ఆయన చూశాడు. ఆయన చేసే కార్యం ఆయన చేశాడు. బండను బట్టి ఏడ్చావుగా, అంత అవసరం లేదు, నా సన్నిధిలో ఉండి సేవ చేయాలని ఉంది కదా, సరే రా చెయ్యి. ఆయన సన్నిధిలో, ఆయన మందిరంలో నాటబడిన అనుభవంలో ఇక ఈ జీవితం అంతా ఈ 18-19 సంవత్సరాలుగా ఆయన సన్నిధిలోనే నా బ్రతుకు కొనసాగేటట్టు చేశాడు ఆయన. మీలో ఎంతమంది దేవుణ్ణి ప్రేమిస్తున్నారో, అలా ఎంతమంది ఆశిస్తున్నారో నాకైతే తెలియదు, కానీ అది న్యాయమైన ఆశ. తప్పకుండా అది నీ హృదయ ఆశ అయితే తీరుస్తాడు నా దేవుడు. ఈరోజు నీ ఫ్యామిలీలో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నావు. ఒక కొడుకుగా, కూతురుగా నువ్వు ఉన్నావు, ఒక తల్లిగా, తండ్రిగా నువ్వు ఉన్నావు. నాయన ఈ ఒక్క మొక్క విన్నాయన, ఇంకా నేను ప్రార్థన చేసేస్తాను. కుటుంబంలో ఒక కొడుకుగానో, కూతురుగానో, తల్లిగానో, తండ్రిగానో ఏదో ఒక పాత్ర పోషిస్తావు నువ్వు. ఎన్నో ప్రతికూలతలు, ఎదురు దెబ్బలు, ఆటుపోట్లు మీ ఫ్యామిలీలో జరుగుతున్నాయి, ఎదుర్కొంటున్నారు. ఎవరి దగ్గబాధలు వాళ్ళు ఎదుర్కొంటున్నారు. పోరాటం ఉంటుంది. మరి యుద్ధ భూమిలో ఉన్నాం. భూమి మీద నరుల కాలం యుద్ధకాలం అని ఏబు గ్రంథంలో రాస్తుంది. అది నడుస్తుంది. అయితే అందులో జయం పొంది మనం నిమ్మళించి మన ప్రయాణం సుగమం కావాలి అంటే, నెమ్మదికరంగా జరగాలి అంటే, మన ఇంట్లో కనీసం ఒకరైనా మోసే పాత్ర తీసుకోవాలి. మోసే పాత్ర తీసుకోవాలి. కానీ ఎక్కువ శాతం కుటుంబాలు అందరూ యెహోషువలే ఉంటారు. అందరం బయటికి పోయి పొడుద్దాం పోటని, అందరూ కలిసి పొడిసి కూడా తీసుకొచ్చి అప్పులే తీసుకొచ్చి కుప్పేసుకుంటారు, కానీ సాధించేది సచ్చింది. మళ్ళీ చూస్తే నలుగురు కలిసి నలుగురు చేస్తున్నట్టే ఉంటుంది. మళ్ళీ నెలకొచ్చాడు వడ్డీలు ఏడ దొరికితే దేవులు అడుగుంటుంటా. నేను చెప్తున్నాను, అందరు యెహోషువలు అయితే ఎట్లా, ఒకరైనా మోసే పాత్ర తీసుకోవాలి.
అంటే కొంతమంది వెళ్ళి కష్టపడే వాళ్ళు కష్టపడుతుంటే వారి కోసం ఉన్నవాళ్ళు ప్రార్థించాలి. అప్పుడు రెండు కలిసి విజయం వచ్చింది. నీ పిల్లలు లోకంలోకి వెళ్తున్నారు, లోకానికి చిక్కుపడకుండా మళ్ళా క్షేమంగా ఇంటికి చేరాలి, లోకపు ఛాయలు ఆ నీలి నీడలు వాళ్ళ మీద పడకూడదు అంటే ఖచ్చితంగా వాళ్ళ కోసం ఒక తల్లిగా తండ్రిగా నీ ప్రార్థన రోజు ఉండాలి. నా బిడ్డలు ప్రభువా అని వాళ్ళ కోసం అనుదినం చేతులెత్తే మోషే వలె నీ పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించాలి. అప్పుడు నీ బిడ్డల లైఫ్ డ్యామేజ్ కాదు. పిల్లల మార్పు కొరకు, పిల్లల భద్రత కొరకు నువ్వు మోసే పాత్ర తీసుకోవాలి. ఒక తల్లిగా కానీ, తండ్రిగా కానీ, లేకపోతే ఒక బిడ్డగా కానీ, నువ్వు ఎట్లా ఉన్నా సరే నీ ఫ్యామిలీలో ఒక మోసే ఉండాలి. అది నువ్వే అయి ఉంటే మంచిది. కొంతమందిని బాగా శ్రమ పెట్టి అందరికీ విరక్తి వచ్చేటట్టు చేస్తాడు సైతాన్, అదొక కుట్ర. లేదా కొంతమందికి అన్ని భోగాలు తెప్పించి బద్ధకము, సోమరితనం, పండుబోతుతనం, తిండిపోతుతనం, నిద్రపోతుతనం వీటిని రెచ్చగొట్టి అట్లా కూడా మోషేలను అడ్డుకుంటాడు సైతాను. మీకు అర్థమవుతుందో లేదో మరి. కొంతమందికి ఏమో బాగా ఒత్తిడి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎంత ప్రార్థన చేసినా ఏముందిలే ఇంకా అన్న వేస్ట్ అని ఇరిటేషన్ తీసుకొస్తాడు. కొంతమందికి ఏమో సమృద్ధిని బట్టి నిర్విచార సుఖస్థితి, తిండి, నిద్ర, సోమరితనం, బద్ధకత్వం అన్నీ ఈ రెచ్చగొట్టి అట్లా కూడా మోషేలు తయారు కాకుండా అడ్డుకుంటాడు. తద్వారా కుటుంబాల్లో దేవుని సన్నిధి పోతుంది. సాధిద్దాం అని అందరు పరిగెత్తుళ్ళే. సరే జంట వెళ్ళాడు, పని చేయడానికి వెళ్ళాడు, ఏదో సాధించడానికి వెళ్ళాడు. స్త్రీ నువ్వు మోసే పాత్ర తీసుకోవాలి కదా. అప్పుడు కదా కుటుంబంలో దేవుని ఉనికి ఉండేది, దేవుని సన్నిధి ఉండేది, దేవుడి విజయాలు ఉండేది ఇంట్లో. కనీసం నీతో పాటు ఒక వ్యక్తిని నువ్వు బ్రతిమలాడుకొని మోకాళ్ళని వేయగలిగితే, మోకరింప చేయగలిగితే కుటుంబం కోసం అప్పుడు వస్తాయి విజయాలు, అప్పుడు వస్తాయి పరిష్కారాలు, అప్పుడు జరుగుతాయి అద్భుతాలు. నీ కుటుంబంలోంచి రోజు బయటికి వెళ్తున్నారు నీ బిడ్డలు. వాళ్ళు మళ్ళా సాతాను ముద్ర పడకుండా ఇంట్లోకి రావాలంటే నువ్వు చేతులు ఎత్తి దేవునికి అప్పచెప్పి ఉండాలి. నీ భర్త కార్యాలు సఫలం అవ్వాలంటే నువ్వు చేతులు ఎత్తి ఉండాలి. ఒక తల్లిగా నీ పిల్లల కార్యాలు సఫలం అవ్వాలంటే తల్లిగా నువ్వు చేతులు ఎత్తి ఉండాలమ్మా. నీ పాత్ర తల్లి అది. మా నాన్న మా కోసం ప్రార్థన చేస్తాడన్నా, అప్పుడు ఒక నిశ్చయత వచ్చేదన్నా, ఇంత ప్రార్థనాపరుడైన తండ్రిని నేను కలిగి ఉన్నాను, ఇంత ప్రార్థనాపరుడైన తల్లిని నేను కలిగి ఉన్నాను. నా తల్లి ప్రార్థన ఒట్టిగా పోయిద్దా, నా తండ్రి ప్రార్థన ఒట్టిగా పోయిద్దా, నా దేవుడు ఖచ్చితంగా నాకు సాయం చేస్తాడనే నిశ్చయత నాకు వచ్చేదన్నా. ఒకసారి ఒక జడ్జి గారు ఫోన్ చేసి చెప్పాడు, భక్తి కలిగిన తల్లి కుమారుడు ఆయన, ఈరోజు జడ్జి. ఆయన జడ్జి అయ్యి ఇతరులకు తీర్చే స్థాయిలో ఉన్నా కూడా అమ్మ చెప్పిన మాట వింటున్నాడు ఆయన. ఇంకా ఆమె చెప్పేదేంది, నేను వినేదేందని కాదు, మా గురించి ఆమె చెప్పిందంట కొడుక్కి. షాలేము రాజు అనే సేవకుడు ఉన్నాడు ఆయన అని మిమ్మల్ని అమ్మ నాకు పరిచయం చేసిందని ఒక జడ్జి స్థాయి వ్యక్తి ఫోన్లో మాట్లాడారు. అంటే ఈ కొడుకుని ఇలా తీర్చిదిద్దింది ఆ తల్లి. ఎస్తేరు రాణి అయి కూడా మొర్దెకాయ మాటకు లోబడుతుంది అన్నట్టు ఈయన ఉన్నత స్థితికి వెళ్ళి కూడా ఇంకా అమ్మ చెప్పిందనే మాట చిన్న పిల్లాడిలా చెప్తున్నాడంటే దేవునికి ఎంత బాగా కనెక్ట్ చేసింది ఆ తల్లి అని అనిపించింది. ఆమె ఒక పాట చెప్పిందంట, వేణోళ్ళ కొని ఆడిన అనే పాట వినయ్యా, అది ఎప్పుడు గుర్తుపెట్టుకోయా అని చెప్పిందంట. అది చెప్పాడు ఆయన. నాకేం తెలుసు వాళ్ళ అమ్మ కొడుకులకి ఏం సంభాషణ జరిగిందో, ఇట్లా అమ్మ అని చెప్పాడు. కన్నీళ్ళు తిరిగినా నాకు. ఈరోజు నీవు బిడ్డల్ని కన్నావు, వాళ్ళ భవిష్యత్తు దేవుడు ఆశీర్వదించి దేశము యొక్క ఉన్నత స్థలములోకి వాళ్ళు ఎక్కాలి. ఎందుకు నీ పిల్లలు శాపగ్రస్తులుగా ఉండాలి? ఎందుకు నీ కుటుంబం దరిద్ర కొట్టు స్థితిలో ఉండాలి? ఎందుకు నీ పిల్లలు వాళ్ళకి వీళ్ళకి చేతులు చాపే స్థితిలో ఉండాలి? ఎందుకు ఉండాలి? దేవుని పిల్లలు ఎక్కొద్దా ఉన్నత శిఖరాలు?
దేవుని పిల్లలు సాధించొద్దా? దేవుని పిల్లలు డాక్టర్లు కావద్దా? చిలకలూరుపేట లోకల్ హాస్పిటల్, ఒక హాస్పిటల్ నేను ఎరుగుతున్నాను. మొన్న గోపి కోసం పోయాను. డాక్టర్ కొమ్మినేని వీరశంకర్రావు గారి కుమార్తె సోదరి. ఒకసారి 2ంటికి ఒక పేషెంట్ని తీసుకొని వెళ్ళాను నేను. 2ంటికి చానాళ్ళ క్రితం. డాక్టర్ ఆమె. అసలు ఆ జామున రారు మనుషులు, ఎందుకంటే కరెక్ట్గా భయంకరంగా నిద్ర పట్టే టైం అది. ఆ టైంలో తీసి నేనెవరో కూడా తెలియదు, ఒక పక్కన నిలబడ్డాను. కానీ మామూలుగా వచ్చి ఆ జామున వచ్చి వైద్యం చేసి వెళ్ళింది. పోయే ప్రాణాన్ని నిలబెట్టి వెళ్ళింది ఆమె. మొన్న ఆమె నాకు కలిసినప్పుడు చెప్పాను, మీరు వాళ్ళ దగ్గర ఉన్న కేసులన్నీ కూడా డేంజర్ కేసులు, ఆయా పోయా అన్నట్టు. గుండె సంబంధించిన కేసులు, అలాగే ఆత్మహత్య ప్రయత్నం చేసిన కేసులు, అంత ముక్కను ఊపిరి పెట్టుకొని వచ్చేస్తారు. చాలా ముచ్చటేసింది. మొన్న గోపి అనే చిన్నోడి గురించి చెప్తా, దీన్ని ఎలాగైనా ఛాలెంజ్గా తీసుకొని నన్ను సేవ్ చేయండి అమ్మా అని చెప్తే, తప్పకుండా నేను అది తీసుకుంటానని తీసుకొని చేసింది. దేవుడు కృప చూపాడు, ప్రార్థించాను. ఆమె కష్టం ఆమె చేసింది. వైద్య సేవ వల్ల ఎన్ని లక్షల కోట్ల ప్రాణాలు ఈరోజు కాపాడబడుతున్నాయి. మన వాళ్ళని తృణీకరించడానికి లేదండి. పోయే ప్రాణాలు ఎన్నింటినో నిలబెట్టి ఈరోజు కుటుంబాలకు, వ్యక్తుల్ని అప్పచెప్తా ఉన్నారు వైద్యులు. దేవుని పిల్లలు వైద్యులు ఇంకా 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 ఎక్కువ ఎందుకు కాకూడదు? అందుకే అన్న, నేను ఇట్లా డాక్టర్ కావాలనుకుంటున్నానంటే ఎగిరి గంతేసి ప్రార్థన చేస్తా, ప్రభా బిడ్డను దీవించి అలాగ తయారు చేయను, ఆయన సహాయం చేయను, మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తా. నీ బిడ్డలు వైద్యులు కావాలి, నీ బిడ్డలు ఉన్నతమైన స్థితిలో ఉండాలి, నీ బిడ్డలు ఉన్నతమైనవి సాధించాలి, నీ బిడ్డలు ప్రజాక్షేమం కోసం వాడబడే యోధులు కావాలి. ఇవన్నీ జరగాలంటే ఓ తల్లి, ఓ తండ్రి, నీ ఇంట్లో నువ్వు ఒక మోషేవి కావాలి. బిడ్డలారా, అద్దె ఇళ్లలో నువ్వు ఉండటం కాదు, నువ్వు అనేక మందికి అద్దెకి ఇచ్చే ఇంటిని నువ్వు కలిగి ఉండాలి. అలాంటి స్థితి నా తండ్రి నీకు ఇవ్వాలి. ఎవరి దగ్గర అయ్యా నాకు జాబ్, అయ్యా నాకు జాబ్, అయ్యా నాకు జాబ్ అని తిరగటం కాదు. నా తండ్రి దీవించి, నా తండ్రి కృప చూపి అనేక మందికి నువ్వు ఉద్యోగాలు ఇచ్చే స్థితికి నా తండ్రి నిన్ను లేపాలి. అదే జరగాలి, అదే జరగాలి. వైద్యం పొందడమే కాదు, వైద్యం చేసే వైద్యుడిగా, వైద్యురాలిగా నువ్వు తయారు కావాలి. నీ బిడ్డలు తయారు కావాలి. దేశం యొక్క ఉన్నత స్థలాల్లో, అది పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, న్యాయశాఖ కానీ, అది ఏ విధమైనదైనా కానీ, అందులో ప్రతి ఉన్నత స్థలములో పరిశుద్ధుల బిడ్డలు ఉండాలి. నా దేవుడు అన్యాయస్తుడు కాదు. నువ్వు ప్రార్థించు. దైవజనులు లేవాలి నీ ఇంట్లో నుంచి, దైవజనురాళ్ళు లేవాలి నీ ఇంట్లో నుంచి. గొప్ప వ్యక్తులు, సమాజానికి మేలుకరమైన వ్యక్తులు, ప్రాణాలను నిలబెట్టే వ్యక్తులు, జీవితాలను కట్టే వ్యక్తులు, సమాజానికి మేలుకరమైన వ్యక్తులు నీ ఇంట్లో నుంచి లేవాలి. ఇంట్లో నుంచి లేవాలి, నీ కుటుంబంలో నుంచి లేవాలి, కుటుంబంలో నుంచి లేవాలి. నువ్వు అనేకులకు ఇచ్చే స్థితిలో ఉండాలి. చేజాపి వాళ్ళకి వెళ్ళకి ఎవరిస్తారా అని ఎదురు చూసే పరిస్థితి నీకు ఉండకూడదు. ఆ స్థితి నీకు ఉండకూడదు. ఎవరైనా నీ ముందుకు వస్తే, ఇదిగో ఇది తీసుకో, ఈ వస్త్రం తీసుకో, ఇది తీసుకో, ఈ పైసలు తీసుకో, ఇదిగో ఇది తీసుకెళ్ళి తిన్ను, బతుకు అనే స్థితి మనందరికీ నా తండ్రి ఇవ్వాలి. కానీ ఇవన్నీ జరుగునట్లు మోషేలు లేవాలి. ఇవన్నీ జరుగునట్లు కుటుంబాల్లో మోషేలు లేవాలి. ఏం చెప్పాను? అమ్మ కన్నీటి ప్రార్థన అన్నా. మా అందరికంటే ముందు లేచింది అమ్మ ఏడుపు స్వరం. పొద్దున్నే మా కోసం ఆమె అంగలార్చిన అంగలార్పు మమ్మల్ని మేలుకొలిపింది, నిద్ర లేపింది. మొన్న ఒక చెల్లి చెప్తుంది, ఆమె భర్తను కోల్పోయింది. 1 నెలకు వచ్చి ఆమె ఒక టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేసుకొని దాదాపు 2 లక్షల రూపాయల ఖర్చుని, అంటే తనతో పాటు కొంతమందిని పెట్టుకొని ఒక టిఫిన్ సెంటర్ రన్ చేస్తూ ఉంది. ఒక సోదరి, ఆమె నెల ఖర్చు 2 లక్షలు. అంటే కొంతమందిని పని వాళ్ళని పెట్టుకొని వాళ్ళకు ఉపాధిస్తూ, తను ఉపాధి పొందుతూ
జస్ట్ ల్యాండ్ రెంటే 45,000 అంట, ఎంతో స్థలం అద్దె. ఎందుకమ్మా ఆడపిల్లవి వేరే ఊరు నుంచి వస్తున్నావు, ఇక్కడ ఇంత సాహసం చేసావు, భర్త తోడలేడు, ఒంటరి కత్తెవి, పిల్లలు అంటే, నాకు దేవుడు పెట్టుబడి ఇచ్చాడు. అన్న ఏం చెప్పాడు, మనం బతకటం కాదు, 10 మందిని బతికించేటట్టు ప్రార్థన చేయండి, పని చేయండి. 10 మందికి అన్నం దొరకాలి మన వల్ల, 10 మందికి పని కల్పించాలి. ఆ విధంగా మనం తయారు కావాలి, మన బిడ్డలు తయారు కావాలి అన్నాడుగా. నాకు దేవుడు ఈ జ్ఞానం ఇచ్చాడు, ఈ అవకాశం ఇచ్చాడు. నేను పొందుతాను, 10 మందికి దారి చూపించాను. నడుస్తుంది అట్లా దేవుని కృపలో. అంటే సంతోషం వేసింది అది విని. అంటే దేవుని కృపను బట్టి బలిపీఠం మీద ఉండి నేను అందించే వ్యాఖ్యలు వ్యర్థంగా పోవటం లేదు, కొంతమంది వాటిని సీరియస్గా తీసుకుంటున్నారు అని అర్థమైంది. వారి కోసం ఎంతసేపు మాట్లాడుతున్నాను. కాబట్టి దృష్టిలో పెట్టుకోండి, లోకరీత్యా అయినా సరే, పరలోకరీత్యా అయినా సరే, మనకు కృప ఇవ్వడానికి దేవుడు సిద్ధం. అది పొందుకునే మోషేలాగా మనం తయారవుతాం. అంతమంది సైన్యం యొక్క దృష్టి ఆ మోషే మీద ఉంది. అంతమంది సైన్యం పోరాడుతున్నారు, కానీ వాళ్ళందరూ యెహోషువతో సహా వాళ్ళ కోసం చేతులెత్తే మోషే వైపే వాళ్ళ దృష్టి ఉంది. ఈరోజు నీ కుటుంబం అంతా ఎవరికి వెళ్ళి చూసిందో తెలుసా? మా ఇంట్లో అందరూ బలహీనలే, కానీ మా అమ్మ బలంగా ఉంటుంది, మా నాన్న బలంగా ఉంటాడు, మా అక్క మంచి ప్రార్థన అనుకున్నప్పుడు వాళ్ళ కళ్ళు నీకెళ్ళి ఉంటాయి. మా చెల్లి మంచి భక్తి కలిగింది, మంచి ఆత్మీయురాలు అమ్మాయి, ఎప్పుడు దేవుని ప్రపంచంలో ఉంటుంది. ఈరోజు మాకు ఏదన్నా ఇదైందంటే ముందు ఆ పిల్లనే మేము అడుగుతాం. ఆ పిల్లే చెప్పాలి మాకు ఆలోచన, ఆ పిల్లే మా కోసం ప్రార్థన చేయాలి. ఎవరికి ఏ భయం వచ్చినా సరే ముందు ఆమెనే పిలుచుకుంటాం. ఆమె వచ్చిందంటే ముందు ధైర్యపరిచిద్ది, ప్రార్థన చేసిద్ది, హాయిగా ఉంటుంది. అట్లా నీ కుటుంబానికి నువ్వు ఒక దీపం అయితే నీ కుటుంబ సభ్యుల కళ్ళన్నీ నీ వైపే ఉంటాయి. హల్లెలూయా.